భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వారిని వైద్యం జరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సరైన సమయంలో వైద్యం అందుతుందా లేక వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతి వార్డు, చిన్నపిల్లల విభాగం, ఓపీ విభాగం, మందుల విభాగం, ఎక్స్రే విభాగం వంటి అన్ని వార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే వారికి అత్యవసర వైద్యం వెంటనే అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రహదారి మొత్తం ప్రైవేట్ అంబులెన్సులు నిలిచిపోయి ఉంటున్నాయని వెంటనే వాటిని దూరం తరలించాలని తెలిపారు. భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్యను పిలిచి ప్రైవేట్ అంబులెన్సులలో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించి వాహనాలు ఫిట్నెస్ పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారి పక్కన ఉండే ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా వైద్యులను పనిచేయాలని పీఓ తెలిపారు. వాళ్ళు అంబులెన్స్ లోపల ఏమేమి ఉండాలని ఆయన చెప్పేసి మీ తరఫున వాళ్ళని పెట్టి వాళ్ళకు ఏమేమి ఉండాలి ఒక అంబులెన్స్ అంటే ఆ డ్రైవర్కి ఆయన ఏమి సార్ నాకు కలర్ అంబులెన్స్ డ్రైవర్ ఇలాగే 5 సెక్షన్ వాడు సడన్గా అంబులెన్స్ లేదు సార్ ఇన్సూరెన్స్ ఉంటేనే వాడు నడపాలి. డ్రైవర్ లైసెన్స్ అని ఎనీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కోర్సులో ఉన్నారు. బయట ఆగాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ మనకు 105 పట్టండి ప్రైవేట్ ఇవన్నీ ఉన్నాయా బయట ఉన్నాయి సార్ 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఉన్నాయి 3 ఉన్నాయి. 3 డీటెయిల్స్ తీసుకుంటున్నాం. 3 డీటెయిల్స్ తీసుకుని వాటికి ఎలిజిబిలిటీ ఉన్నారేవా, డాక్టర్స్ ఉన్నారేవా ఫార్మల్లీ సెట్ అవుతుంది.